హాయ్ అండి, నా పేరు సంధ్య. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికంటే కొంచెం ఎక్కువ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఉదయాన్నే లేచి చక్కగా వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేశానండి. మా హస్బెండ్ అయితే ఏ షిఫ్ట్ వెళ్ళిపోయారు. అందుకని చెప్పి పిల్లల్ని నేనే స్కూల్లో దింపానండి. బ్రేక్ఫాస్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత వీడియోనైతే అప్లోడ్ చేశానండి. తర్వాత ఈ విధంగా టీ అయితే పెట్టుకుంటున్నాను. ఈ టీ పెట్టుకున్న తర్వాత పక్కన రైస్ని కూడా కుక్ చేసేసుకుంటున్నానండి. చూసారు కదా, చక్కగా టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీ కోసం బంగాళదుంపలను అయితే కట్ చేసి కుక్కర్లో వేసుకుని ఒక స్పూన్ పసుపు, ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో ఆవాలు, జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్న వాటిలో కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఆనియన్స్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను పొడవుగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ని. మీకు నచ్చినట్టుగా కట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇక్కడ ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని ఈ విధంగా పొట్టు తీస్తున్నానండి. వేడిగా ఉన్నప్పుడు ఇలా ఫోర్క్ పుచ్చుకొని ఈ విధంగా తీసేయచ్చు ఈజీగాను. తర్వాత ఫ్రై అవుతున్న ఆనియన్స్లో ఒక స్పూన్ పసుపుని వేసుకుని కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా ఈ విధంగా ఫ్రై చేసేసుకుంటున్నాను. వీటిలో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా ఒలిచిపెట్టుకున్న బంగాళదుంపల్ని ఈ విధంగా వేసేసుకుని తగినంత సాల్ట్, తగినంత కారం కూడా వేసుకోవాలండి. ఇక్కడ మీరు తినే టేస్ట్కి తగ్గట్టుగా కారాలని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అలాగే గరం మసాలాను వేసుకుంటున్నానండి. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఇలాచి, కసూరి మేతి వేసుకుని ఫ్రై చేసుకుని చిన్న దాల్చిన చెక్కను కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్నదైతే వేస్తున్నాను. వేసుకుని ఈ విధంగా కలుపుకొని తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. కర్రీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని వాటిలో కట్ చేసిన కొబ్బరి, ఒక 4 జీడిపప్పులని వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. ఇలా ఉడుకుతున్న బంగాళదుంప కుర్మాని ఒకసారి కదుపుకొని ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి, జీడిపప్పు పేస్ట్ని ఈ విధంగా వేసి మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ని వేసుకుని ఈ విధంగా వేసుకోవాలండి. కర్రీలోను వేసుకుని ఒకసారి అయితే కలుపుకొని కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని కలుపుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది. మీ దగ్గర ఉంటే కంపల్సరీ వేయండి, స్కిప్ చేయొద్దు. వేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకి చక్కగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి, పులిహోరలోకి, అలాగే చపాతీలోకి, పులకాల్లోకి, ఇందులోకైనా సూపర్ కాంబినేషన్ అండి బంగాళదుంప కుర్మా. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక్కడ మా కిచెన్లో కబోర్డ్స్ అండి ఈ విధంగా ఉంటాయి. మా కిచెన్ కొంచెం చిన్నదండి. మొత్తం అన్నిటిని నేను ఇలాగా పెట్టుకున్నాను. కానీ ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాక అన్నిటిని ఎక్కడ ఎలా పెడుతున్నానో నాకే తెలియకుండా పెట్టేశానండి. మొత్తం అన్నిటినీ సర్దుకోవాలి. వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, వాటిని మొత్తం దులుపుకొని సర్దుతున్నానండి. బొద్దింకలు కూడా వచ్చేసాయి. అందుకు మొత్తం హిట్ అది కొట్టి డోర్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టేశానండి. ఎక్కడ పడితే అక్కడే సామాను ఉన్నాయి. అన్నిటినీ కూడా నీట్గా సర్దుకోవాలండి. అది రేపు వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మా ఫ్రెండ్ వచ్చిందండి. మొత్తం ఈ కిచెన్ అవతారం నన్ను చూసి ఈవినింగ్ స్నాక్స్ అయితే నేనే ప్రిపేర్ చేస్తానని చెప్పింది. అందుకని చెప్పి స్వీట్ కార్న్ చాట్ అయితే తయారు చేసిందండి. చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ముందుగా అన్నిటిని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వాటిలో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఒక స్పూన్ కాదండి, పావు స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్న వాటిల్లో కట్ చేసిన టమాటాలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. నిదానంగాను అడుగు పట్టకుండా చక్కగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత తీసి ఒకసారి అయితే కలుపుకోవాలండి. వాటిలో తగినంత సాల్టు, అలాగే పావు స్పూన్ కారం, ఎక్కువ వేయట్లేదండి. అలాగే పావు స్పూను గరం మసాలాను కూడా వేసుకుని కలుపుకోవాలి. మీ దగ్గర ఉంటే ధనియాలు, జీలకర్ర పౌడర్ని కూడా వేసుకోండి. తర్వాత ఉడికించుకున్న స్వీట్ కార్న్ అయితే ఒక కప్పు వేసుకుంటున్నాను. వీటిని ఒకసారి అయితే కలుపుకోవాలి. అలాగే ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను అయితే వేసుకుని
ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో మగ్గించుకోవాలి. ఇవి మొత్తం మసాలాలన్నీ కూడా వీటికి పట్టేటట్టుగా స్వీట్ కార్న్కి ఉడికించుకొని కలుపుకోవాలి. వాటిలో తగినంత వాటర్ని అయితే వేసుకుంటున్నానండి. ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి. అలాగే చాట్ మసాలాను కూడా వేస్తున్నానండి. ఒక స్పూన్ చాట్ మసాలా వేసుకుని కలుపుకోవాలి. కలుపుకొని దగ్గర పడే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీ స్వీట్ కార్న్ చాట్ రెడీ. ఇక్కడ ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటున్నానండి. మీ దగ్గర కొత్తిమీర కూడా ఉంటే వేసుకొని సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.